ఒకరే ఉన్నప్పుడు మధ్యాహ్నం ఏం తినాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా క్యారెట్ తురుముతో చపాతీ కలుపుకొని దాంట్లోకి కర్రీ నేను చూపిస్తున్న విధంగా సింపుల్గా చేసుకోండి. 20 మినిట్స్లోనే మీరు చపాతీ అలాగే కర్రీ చేసుకోవడం కూడా అయిపోతుంది. క్విక్గా అయిపోతుంది. ఈజీగా ఒక్కరే ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఇలా చపాతీ క్యారెట్ తురుముతో చపాతీ హెల్దీగా మంచిగా చేసుకోండి. ఇక్కడ నేను కర్రీ కోసం గోధుమ పిండిని వాడుతున్నాను. ఒక 2 స్పూన్స్ గోధుమ పిండిలో కొంచెం వాటర్ కలిపాను. తర్వాత ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు కొద్దిగా వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఇలా కలిపిన గోధుమ పిండి వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ చిక్కబడిన తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ వేశారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇలా చపాతీ పిండిలోకి క్యారెట్ తురుము వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలిపేసి చపాతీ చేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఇలా క్విక్గా చేసుకోండి, తొందరగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా వచ్చింది. చూసారా ఎంత క్విక్గా తొందరగా అయిపోతుందో.